బ్రో పవన్ కళ్యాణ్ గారు అయితే చెన్నై టూర్ వేయడం జరిగింది. సో అక్కడ ఆయన మాటల్లోనే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారనమాట. అందరూ కొన్ని సలహాలు కూడా ఇచ్చినట్టు ఎవరికంటే స్టాలిన్ గారికి, అక్కడ సీఎం అయిన స్టాలిన్ గారికి, అట్లానే నవ హీరో దళపతి మన విజయ్ గారికి కూడా చేసినట్టు ఆయన కూడా ఈ మధ్యన పాలిటిక్స్లోకి వచ్చారు. సో మరి అసలు ఆయన ఏం సందేశం ఇచ్చారు వాళ్ళకి? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఒక పాజిటివ్ వైబ్ అనమాట. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా కూడా ఖచ్చితంగా మంచి మాటలే చెప్తాడు. వాళ్ళకు పనికొచ్చే మాటలు, ఉపయోగపడే మాటలే చెప్తారు. కాకపోతే వినే వాళ్ళని బట్టి ఉంటుంది. సో చాలామంది మంచి మాటలను కూడా వక్రీకరించి ఆయన ఆ విధంగా మాట్లాడాడు, అవసరమైన విధంగా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఆ విధంగా అనుకున్నప్పటికీ వేరే సైడ్ ఎక్కడికి వెళ్ళినా, అది నార్త్ సైడ్ వెళ్ళినా సౌత్ సైడ్ వెళ్ళినా కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎట్లా అంటే ఒక వేదం విన్నట్టు చాలా క్లియర్ అండ్ క్లారిటీగా ఎంతో ఇంట్రెస్ట్తో వింటూ ఉంటారు అనమాట. సో రీసెంట్గా మనం చూసాం, నిన్ననే ఆయన చెన్నైకి వెళ్ళడం జరిగింది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రోగ్రామ్కి. సో అక్కడ మాట్లాడుతున్న క్రమంలోనే జమిలీ ఎన్నికల గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ చాలామంది కూడా జమిలీ ఎన్నికలు అనేవి ఒక అంటే దీనికి మంచివి కావు, దీనివల్ల మనకు నష్టమే వస్తుంది అనే విధంగా చాలామంది పోర్ట్రేట్ చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అండ్ ఇప్పుడు ఎవరైతే స్టాలిన్ గారు ఉన్నారో సో ఆయనే ఈ విధంగా చేస్తున్నాడు. సో వాళ్ళ నాన్నగారు అయినటువంటి కరుణానిధి గారే జమిలీ ఎన్నికల వల్ల మనకు లాభమే ఉంటుంది తప్ప నష్టం ఉండదు, ఇవి మంచిదే అనే విధంగా అప్పట్లో ఆయన చెప్పాడు. సో నాన్నగారికి కరెక్ట్ అనిపించినప్పుడు వాళ్ళ కొడుకుకి ఎందుకు తప్పు అనిపిస్తుంది అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా ఇదంతా కూడా తప్పేం కాదు, మంచి పని. జమిలీ ఎన్నికల వల్ల రాష్ట్రానికి అనేది మంచిగానే జరుగుతుంది. ఎవరు కూడా ఇలాంటి అపోహలు నమ్మకండి. ముఖ్యంగా ప్రజెంట్ చాలామంది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకు అంటే వాళ్ళు గెలిచినప్పుడు ఏది చేసినా కూడా అది రైటే. సో వాళ్ళు ఓడిపోయినప్పుడు ఎదుట ఉన్న వాళ్ళు ఏది చేసినా కూడా అది తప్పే అనే విధంగా పోర్ట్రేట్ చేస్తుంటారు. సో సేమ్ ఇది కూడా అదే విధంగా అనిపిస్తుంది. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆయన మంచి చేశాడు, ఓకే. సో ఇప్పుడు ఈయనకు అందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈయనకి ఇది తప్పుగా అనిపిస్తుంది. సో ఇందులో నిజం లేదు, ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు అనేవి మంచి జరుగుతుంది వాటి వల్ల అనే విధంగా చెప్పాడు. అదేవిధంగా విజయ్ గురించి మాట్లాడుతున్నప్పుడు సో ఆయన ఎట్లా అంటే రాజకీయ జీవితాన్ని సినిమా జీవితాన్ని మాత్రం కంపేర్ చేయొద్దు. అండ్ ఇక్కడ సినిమా రంగంలో ఎంత మంచి స్టార్డమ్ ఉంది, ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. సో మరి అదేవిధంగా రాజకీయ జీవితం కూడా అదే విధంగా ఉంటుంది అంటే కూడా ఏమాత్రం కూడా నిజం కాదు. ఎందుకంటే ఆయన స్వయంగా ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి. సినిమా రంగంలో ఎంత మంచి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సో మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అందరూ ఒకేసారి గెలుస్తాడు అనుకున్నారు. కాకపోతే ఆయన 10 సంవత్సరాలు కష్టపడితే తప్ప ఒక విజయం అనేది ఆయన రాలేదు. అదేవిధంగా విజయ్ ఎట్లా అంటే ఎదుటి వాళ్ళతో నువ్వు పోల్చుకోకు, అండ్ వాళ్ళలాగా ఉండాలి, ఆ రాజకీయ నాయకుల్లాగా మనం ఎదగాలి, ఆయనలాగానే పని చేయాలని ఎవరితోని కంపారిజన్ చేసుకోకు. నువ్వు ఏ విధంగా ఉన్నావు, నువ్వు ఏం పని చేస్తావు, నువ్వేం చేస్తావు, నీ ఎఫర్ట్స్ ఏంటి అవి నువ్వు చెయ్యి. వేరే వాళ్ళ గురించి వాళ్ళు చేసేలాగా నేను చేస్తాను, వాళ్ళు ఆ పని చేసిన నీ పని చేస్తాను, వాళ్ళు పథకాలు పెట్టినట్టు నేను పథకాలు పెడతానంటే కాదు. నీ ఓన్ డెసిషన్ ఏంటి, నీ ప్లానింగ్ ఏ విధంగా ఉంది, నీ మైండ్లో నువ్వేమనుకుంటున్నావు, సో అదే విధంగా ముందుకెళ్ళు. అప్పుడు ఖచ్చితంగా నీకు కూడా విజయం వస్తుంది. అండ్ నేను కూడా నీకు ఎలాంటి సజెషన్స్ ఇయ్యను, ఎందుకంటే నీ ఓన్ వే ఏంటో నువ్వే గుర్తించుకొని నువ్వే వెళ్ళు అనే విధంగా ఆయనకు కూడా ఒక సూచన అయితే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలు అన్నిటి కూడా అటు ప్రజలు కావచ్చు, లేకపోతే పార్టీ నేతలు కావచ్చు, ఇక్కడ విజయ్ గారు కావచ్చు, ఖచ్చితంగా పాజిటివ్గానే తీసుకున్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు ఏదో ఒకటి కూడా రాంగ్ లేదు, అన్నీ అందరికి ఉపయోగపడే విధంగానే మాట్లాడడం జరిగింది.